ఇంకా మీరు బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ అయినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో లేరా? మరి చెప్పాలి అని చెప్పి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కవితకైతే గట్టిగా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు కవిత యొక్క విమర్శలు దేనికి అర్థం చేసుకోవాలి? కేసీఆర్ను మాత్రమే మరి ఆవిడ మరి కాపాడుకుంటున్నట్లుగా మిగతా హరీష్ రావు మీద అదేవిధంగా కేటీఆర్ మీద విపరీతమైన పీకల దాకా కోపం ఉన్నట్టుగా ఆవిడ మాటల ద్వారా అర్థమవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ మేధావులు చెప్తున్నారు. అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కవిత ఈ రకంగా ముందుకు వెళ్ళడాన్ని చూస్తే మరి బీఆర్ఎస్ పార్టీలో మరిన్ని అంతకుముందు గతంలో ఏవేవైతే జరిగినాయో అవన్నీ కూడా కవిత బయట పెడుతుందేమన్న భయాందోళనలో కూడా బీఆర్ఎస్ నేతలు, నాయకులు ఉన్నారని ఒకంత బయట ఊహాగానాలు అయితే ఊపందుకుంటున్నారు. చూడాలి మరి కవిత తన స్టాండ్తో ఏ రకంగా ముందుకెళ్తారు. కేసీఆర్ని ప్రొటెక్ట్ చేస్తున్న కవిత హరీష్ రావుని, కేటీఆర్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లేదు? అసలు ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది అనేది అందరిలో ఒకే ఉత్కంఠగా నెలకొంది. ఇక తదుపరి చూద్దాం.